ఇది మనకు తెలిసినంత వరకు ఒక్కటే, కానీ యాక్చువల్లీ రెండు సార్లు కృష్ణుడు యశోద మాతకు తన నోట్లే బ్రహ్మాండం దర్శనమించింది. ఒకసారి సడన్గా రాత్రి కడుపుండే పాలు తాగిన తర్వాత పిల్ల నిద్ర వస్తుంది. సో నిద్ర వచ్చాక ఏమవుతుంది, ఆగిపోతుంది యానింగ్. ఒక ఇంట్లోనే కృష్ణుడు నిద్ర పోతుంటే నోరు తెచ్చింది. అప్పుడు మొదటిసారి యశోద మాతకు బ్రహ్మాండం దర్శనమైంది, మొదటిసారి. కానీ అప్పుడు ఇంత సీరియస్ తీసుకోలేదు. కొంచెం అనిపించింది ఏదో చూసినా అని, ఏదో కనిపించింది నోట్లే, ఏదో అనుకున్నది, అంత సీరియస్ తీసుకోలేదు. కనుకనే రెండోసారి ఇక్కడ అదైతే ఇంట్లో చూపించింది, రెండోసారి యాక్చువల్లీ తన నోట్లో బ్రహ్మాండం చూపించింది ఈ ఘాటి మీద. ఎందుకంటే యశోద మాత ఇంకా వీళ్ళందరూ గోపికలు ప్రతిరోజు పొద్దున ఇక్కడికి స్నానంకి వచ్చేవాళ్ళు. తల్లులకు అలవాటు ఉంటుంది, చిన్నపిల్లలను తీసుకొని పోవాలి, చిన్నపిల్లలు తీసుకుపోవాలి. చిన్నపిల్లలతోనే వాళ్ళు చిన్నపిల్లలతో స్నానం చేస్తారు, వాళ్ళకి స్నానం చేపిస్తారు, వాళ్ళు చేస్తారు, కొన్ని అలవాట్లు ఉంటాయి. కనుకనే యశోద మాత మిగతా పనులు చేస్తూ ఉంటుంది, కృష్ణుని ఒడి మీద కూర్చున్నట్టు ఇక్కడ. అప్పుడే గోపాలందరూ వచ్చేసి యశోద మాత కంప్లైంట్ చేసింది. ఏందా కంప్లైంట్? కృష్ణుడు మట్టి తింటున్నది. సో కృష్ణుడు మట్టి తింటుందని కంప్లైంట్ వేసింది. కానీ యశోద మాత పోయి అడిగింది, మరి అంటే ఏ తల్లికన్నా టెన్షన్ ఉంటుంది, పిల్లడు మట్టి తింటే మనకి అనారోగ్యం అవుతుంది. మన ఇంట్లో అన్ని నిండా ఉన్నాయి, పాలు ఉన్నాయి, వెన్న ఉంది, మనకి మట్టి ఏం అవసరం. సో తల్లికి బాధ అనిపించి కృష్ణకి వెళ్ళింది, కృష్ణ నువ్వు మట్టి తింటున్నావా అంటే, అమ్మ నేనేది మట్టి తింటా, నాకేం అవసరం ఉంది, నాకేం అవసరం ఉంది అంటే నీ మిత్రులు చెప్తున్నాను అంటే, ఈ దోస్తులే వాళ్ళొచ్చి కంప్లైంట్, వాళ్ళకి స్టార్ట్ చెప్తుంది. కృష్ణుడు వాళ్ళందరూ లంగలే, వాళ్ళందరూ లంగలు ఉన్నారు. సరే వాళ్ళు లంగలైతే లంగలేరు. ఈరోజు స్వయంగా మీ పెద్ద అన్నయ్య, మీ అగ్రజుడు బలరాముడు వచ్చి చెప్తుండు, కృష్ణుడు వాడు ఇంకా అందరికంటే పెద్ద లంగ, అన్నయ్య ఇంకా అందరికంటే పెద్ద లంగ. నేను ఎప్పుడు ఇలానే సతాయిస్తూ ఉంటాడు, ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాడు, నువ్వు నందమహారాజు ఇంకా యశోదమాత కొడుకు నువ్వు కావు. ఎప్పుడు ఏ చెప్పి నేర్పిస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు తెల్లగా ఉన్నారు, నువ్వు నల్లగా ఉన్నావు, కనుకొని నువ్వు యశోదమాత పుట్టలేవు. నేను ఎక్కడికి వెళ్ళినా పట్టుకొచ్చిండ్రు, నిన్ను మార్కెట్లోకి వెళ్ళి వంటొచ్చిండ్రు అని ఎప్పుడు బలరాముడు ఎప్పుడే కృష్ణుడు ఇట్లనే బాధ పెడుతుంది. సో కనుకనే అమ్మ నీకు బలరాముని విషయం ఏం చెప్పాలని నేను ఎప్పుడు ఇట్లనే సదాస్తూ ఉంటాడు. ఈ మాట అనేసరికి కృష్ణుడు చిన్నపిల్లల అలవాటు, చిన్నపిల్లలు తల్లిని ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటారు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఆ టెక్నిక్ కృష్ణుడు వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ మూలం ఎవరు, కృష్ణుడే ఉన్నాడు. జన్మాద్యసయత అన్నీ నా నుండే ఉద్భవిస్తున్నాయి. ఇల్లోచ్చాను ఇట్రా, నీకు ఎప్పుడు సీట్గా ఉంటుంది. ఇది విను సూపర్, సీని సూపర్ కాదు. అయితే చిన్నపిల్లలకి ఎప్పుడు అలవాటు, వాళ్ళు తల్లికి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. సో కృష్ణుడు కూడా తన చేసిన తప్పును, తన చేసిన ఏమంటారు పొరపాటుని కప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా బలరాం మీద చెప్పి బలరాం చెప్తాడు. ఆ మాట అనేసరికి అమ్మ మళ్ళీ ఎట్లాంటుడు, అమ్మ నిజంగానా నేను నీకు ఉంటే చెప్పు, నువ్వు నా తల్లివి కావా, నేను నీ కొడుకుని కానా చెప్పు అనేసరికి ఒక్కటిసారిగా యశోద మొత్తం ఇమోషనల్ అయిపోయింది. ఇక ఇమోషనల్ అయ్యి ఒళ్ళేసుకొని ఎవడు రాని బలరాం రాని
ఎట్లా అంటారు నేను లేదు నాన్న నువ్వు నా కొడుకు ఏమైంది ఆ ఇమోషన్స్ ఏమైంది అన్నీ మర్చిపించే ప్రయత్నం చేసింది. ఇది టెక్నిక్. సామ్ దామ్ దందబేద్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. కానీ స్టిల్ యశోద అంటుంది లేదు నువ్వు తిన్నావా లేదా, జానీ జానీ ఎస్ పప్పా. పోయి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా అన్నట్టు. तो कृष्णा कृष्णा यस मम्मी ईटिंग मट्टी नो मम्मी ओपन योर माउथ. కానీ ఇక్కడ యశోదామాత ఓపెన్ యువర్ మౌత్ అనేకంటే ముందే కృష్ణుడు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎప్పుడైనా ప్రపంచంలో మనం దేనికన్నా ఎదురైనా మనం తప్పు కావచ్చు, మనకు విషయం నిలకపోవచ్చు, కానీ చెప్పే విధానం చాలా కాన్ఫిడెంట్గా చెప్తే ఎదురు వ్యక్తి కూడా నమ్ముతాడు. నీకు ఎంత ఆన్సర్ వచ్చినా ఎంత నీకు తెలివి ఉన్నా కాన్ఫిడెన్స్ లేకపోతే ఇట్లా అన్నామనుకో ఫెయిల్ వేసేస్తాడు. కొందరు ఉంటారు లంగలు మాటలను కొట్టేస్తారు. వాళ్ళ మాటతోని వాళ్ళ మాట్లాడే విధానంతో వాళ్ళు చెప్పే విధానంతోనే అన్ని కొట్టేస్తారు. అది కూడా కృష్ణుడితోనే. కృష్ణుని నోట్లే మట్టి ఉంది లేదని కాదు, కృష్ణుడి నోట్లే మట్టి ఉంది. కృష్ణుడు నిజంగా మట్టి తిన్నాడు. కానీ అయినప్పటికీ ఏమంటుండు, నాహం భక్షిత్వాం అంబా అంబా అమ్మ నాహం భక్షిత్వాం నేను మట్టి తినలేను. సర్వే మిథ్యాభిభాషణ సర్వే వీళ్ళందరూ దోస్తులు బలరాం అయింది మిథ్యాభిభాషణ. వీళ్ళందరూ లంగలు అవతలాడుతున్నారు. చెప్పండి నోట్లే మట్టి ఏమంటుడు, వీళ్ళందరూ అవతలాడుతున్నారు. మళ్ళీ మూడో లైను యది సత్య గిరస్తరి ఒకవేళ నీకు అనిపించవచ్చు నేను అబద్ధం ఆడుతున్నాను, నీకు నిజంగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యు, సమక్షం పశ్చమే ముఖం. నువ్వు నేను నోరు తెస్తా నువ్వు చూడు. కాన్ఫిడెన్స్ కావాలా అవునుగా. నోట్లో పట్టి ఉంది అయినప్పటికీ ఏమంటుండు, నేను నోరు తెస్తా నువ్వు చూడాలి. మనం ఉంటే ఎప్పుడు దాపెట్టుకుంటుంటుంది, దాపెట్టుకుని పెరుగుతుంది. చూడు చూడు నువ్వు. ఎందుకంటే భగవంతునికి యశోదమాతకు కొన్ని అంటే వాస్తవంగా ఇక్కడ తెలుసుకునే విషయం నీలా చాలా పెద్దగా ఉంది. కానీ తెలుసుకునే విషయం ఏంది, ఆధ్యాత్మిక జీవితంలో అనుభూతులు రియలైజేషన్ కలవడం చాలా ఇంపార్టెంట్. అనుభవాలు అంటే ఏంటి, విన్న విషయాలను జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసుడు. ఆధ్యాత్మిక జీవితం ఇది అనుభవాల మీద ఆధారపడి ఉంది. మనం ఎన్నో విషయాలు వింటాము కానీ దాన్ని అనుభూతి కలగకపోతే నమ్మకం కలగదు, లేక ఉన్న నమ్మకం పెరగదు. ఉదాహరణగా ఇప్పుడు నేను గులాబ్ జామున్ విషయము గంట సేపు చెప్పచ్చు. గులాబ్ జామున్ మెత్త ఉంటుంది, గులాబ్ జామున్ ఎర్ర ఉంటుంది, గులాబ్ జామున్ తీయ ఉంటుంది, గులాబ్ జామున్ ఇట్లా అట్లా ఎన్నో చెప్పచ్చు. కానీ అనుభవం కలగకపోతే అదొక థియరీగా ఉండిపోతుంది. అనుభూతి ఏంటి, ఒక బైటు ఒకసారి కొరికినామా, ఆ రుచిని ఆస్వాదించినామా, అప్పుడు చెప్పిన విషయాలు ఏమవుతుంది మొత్తం గుండెలా జారిపోతే ఫిక్స్ అయిపోతుంది. సో వీ నీడ్ రియలైజేషన్స్, ఎక్స్పీరియన్సెస్. అనుభవాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక జీవితంలో. అనుభవాలు లేనిది ఆధ్యాత్మిక జీవితము ఇట్లా ఏదో సరే విన్నాము చేస్తున్నాము. కృష్ణుడు రక్షిస్తాడు అని మనం వింటున్నాము, కృష్ణుడు రక్షిస్తాడు వింటున్నాము. కానీ ఒక్కసారి కృష్ణుడు ఎలా రక్షించింది నన్ను అని తెలుసుకుంటే అప్పుడు ఆ నమ్మకంని ఎవరు కదిలేరారు. ఎందుకు, అనుభవం కలిగింది. నేను బొందల పడ్డా కానీ నన్ను కృష్ణుడు ఎంతో ఈజీగా బయట తీసి అనుభూతి కలగాల్సింది. అప్పుడు ఆ థియరీ అన్నది ప్రాక్టికల్ అయిపోతుంది. ఏ విధంగా మనము స్కూళ్ళల్లో అందరం విన్నాము థియరీ, స్కూల్లో టీచర్ నేర్పింది ఒక క్యాండిల్ వెలిగియాలి, దానిపై గ్లాస్ పెట్టాలి, కాసేపు అయితే ఏమవుతుంది క్యాండిల్ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది, ఎందుకంటే అగ్నికి ఆక్సిజన్ కావాలి.
ఆక్సిజన్ లేకపోతే ఫైరు వెలగదు. విన్నాము. కానీ మనం పైన ల్యాబ్కి వెళ్ళి లేక ఇంటికి వచ్చేసి మనం ఒక క్యాండిల్ అంటిపెట్టి దాని మీద గ్లాస్ పెడితే అది క్యాండిల్ చల్లారిపోతే అవును చెప్పిన విషయము నిజం ఉంది. అప్పుడు ఫుల్ నమ్మకంతో మనకు నమ్మకం వెళ్తుంది. ఆ నమ్మకంతో మనము చెప్పగలుగుతాం. సో కనుకనే విన్న విషయాలను జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాల్సింది. అనుభవాలు ఎలా అవుతాయి? ఆచరించే ప్రయత్నం చేయాల్సింది. షుడ్ ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేయకపోతే అది కేవలం థియరీ ఉండిపోతుంది. అట్లా ఉండదేమో, అట్లా ఉండొచ్చు, అట్లా కావచ్చు, చూచూలు అయిపోతుంది. ఇక జీవితం కూడా చూచు అయిపోతుంది. కనుకనే ఇక్కడ కృష్ణుడు యశోద మాతకు కొన్ని అనుభవాలు కలిగించింది. సో మనం డైరెక్ట్ ఆ విషయం మీద చర్చిస్తాం. ఏంటి అనుభవాలు? అది మనకు కలగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కృష్ణుడితో ప్రార్థించాల్సింది ఏంది? ఆ అనుభూతి కలిగి. ఎందుకంటే ఆ అనుభవాలు కలగకపోతే అనుభూతి ఇంకా శరణాగతి దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అనుభవాలు కలిగినాక మన శరణాగతి పెరుగుతుంది. అనుభవాలు పెరిగినాక మన శరణాగతితోని అనుభవాలతో శరణాగతి అనుభవాలు బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కానీ స్టార్ట్ దేంతో అవుతుంది? ఎక్కడో స్టార్ట్ చేయాల్సింది. దేంతో? రిస్క్ తీసుకోవాల్సింది. యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. దాంతో స్టార్ట్ చేయాల్సింది. దెన్ థింగ్స్ విల్ ఫాలో. రిస్క్తోని అనుభవాలతో శరణాగతి, ఆ శరణాగతితో ఇంకా నమ్మకం పెరుగుతుంది, ఆ నమ్మకంతో ఇంకా రిస్క్. సో ఇది విషయ సర్కిల్. ఈ చక్రంలో దిగాల్సింది, ఈ చక్రంలో ఎంట్రీ కొట్టాల్సింది. అప్పుడు ఆధ్యాత్మిక మోడ్ వెళ్తాం. లేకుండా ఏమవుతుంది? ప్రపంచంలో అందరు వింటుండ్రు క్లాసు, టీవీలలో వింటుండ్రు, సత్సంగాలు వింటుండ్రు, సప్తాలకు పోయి వింటుండ్రు, అవును కదా, చదువుతుండ్రు. కానీ లైఫ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ లేదు. విన్నంత మంచిగా అనిపిస్తుంది. అబ్బాయి ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పిండు. జ్ఞానం పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం జరగదు. ఎందుకు? ఆచరించాలి. రిస్క్ తీసుకోలేము. మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయట పడలేము. మనకు ఆధ్యాత్మికం కావాలి, కానీ ఇట్లా కంఫర్ట్ జోన్లో ఉంది. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? నాకు ఎలాంటి బాధలు కలగద్దు, నాకు ఆటంకాలు రావద్దు, నాకు ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేకుండా భక్తి చేయాలి. ఒత్తిడి లేకపోతే జస్ట్ ఇప్పుడైనా వచ్చింది ఇలా ఒత్తిడి చెప్పడానికి ఒక విషయం లోపల వచ్చింది. ఒత్తిడి లేకపోతే గర్భంలోకి వెళ్ళి పిండం కూడా బయటపడదు. అంటే నేను ముందర విషయం చెప్తున్నా, నార్మల్ డెలివరీ చెప్తున్నా, అట్ సెక్షన్ విషయం కాదు. ఒత్తిడి లేకపోతే పిండం కూడా బయటపడదు. అదేవిధంగా ఇక్కడ ఒత్తిడి లేకపోతే ఇళ్ళకెళ్ళి కూడా బయటపడవు. కంఫర్ట్ జోన్లో ఉండి భక్తి కాదు. కంఫర్ట్ జోన్లో ఉండి సుఖంగా అన్నీ ఉండాలా, నాకు ఒత్తిడి లద్దు కాదు. కొంచెం దెబ్బలు పడాల్సింది. కొంచెం దెబ్బలు పడితేనే ఆకారం వస్తుంది. లేకుంటే కడప మీద ఉన్న రౌతు కూడా రౌతే, గర్భగుడిలో ఉన్న రౌతు కూడా రౌతే. కడప మీద ఉన్న రౌతును తన్నుతున్నాము, కాలు తొక్కుతున్నాము, ఇక గర్భగుడిలో ఉన్న రౌతును పూజిస్తున్నాము. ఎందుకంటే కడప మీద ఉన్న రాయి ఒక్క దెబ్బకి 2 ముక్కలు అయిపోయింది, తట్టుకోలేదు. గర్భగుడిలో ఉన్న విగ్రహం ఆ రాయి ఎన్నో దెబ్బలు పడ్డది. దెబ్బలు పడి 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 ఒక ఆకారం వచ్చింది. అప్పుడు అది పూజకు సెట్ అయింది. ఇప్పుడు రాయి అన్నదనుకో, అద్దద్దు, నాకు దెబ్బలద్దు, నాకు చాలద్దు, నాకు సుత్తెలద్దు, నాకు దెబ్బలు పడద్దు, ఏమవుతుంది? చెప్తారు ఎవరన్నా, పట్టించుకుంటారా? విగ్రహం ఏంది? ఒక పుత్రం కావాలన్నా కానీ తెలుసా, పుత్రము దానికి కూడా దాంట్లో టాకీ బొమ్మ టాకీ వారిని కాదు,
దానికి కూడా ఏం లేకుండా కానీ దెబ్బలే పడుతుంది, లేకపోతే దాన్ని ఓల్డ్ తెస్తారు ముందుంటే పొత్రము మీద విగ్రహం పక్కటి ఉంది కొంత పొత్రం కన్నా. ఇప్పుడు పొత్రం కంఫర్ట్ జోన్లో ఉండద్దు, నాకు దెబ్బలు వద్దు అని అనుకో, ఎక్కడ పడిపోతుంది, ఆ బేట్ రాకింది పోతుంది అందుగా ఓడిది ఎక్కడ దాన్ని ఎక్కడ ఇక మా ప్రభు ఎక్కడ చెప్తాడు ఇక. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు రాళ్ళతోనే పేద పేద గుళ్ళను కూడా బేటుకు తయారవుతారు అవునులేదా. రౌతులలో ఎన్ని రౌతులు ఉంటాయి, అన్ని ఒకటి ఉంటాయా, అన్ని తట్టుకో. ఇప్పుడు రాయి మీద మొత్తం బీట్లో ఒక పుస్తకం రాయచ్చు ప్రభుజీ. ఎందుకంటే వీళ్ళు పుట్టిన రౌతులతో పుడతారు, రౌతుల మధ్యలో ఉంటారు, రౌతులు తింటారు. వాళ్ళ పిల్లలు కంకర్లా కూడా వాళ్ళు అన్నం తక్కువ ఉసుకెక్క పుట్టారు. ఎవరో చెప్పే విషయం ఏంటంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయట పడాలి, అప్పుడే అనుభవాలు అవుతాయి, రియలైజేషన్స్. లేకపోతే ఆధ్యాత్మిక మోడీ జస్ట్ చెప్తాం కదా ఫ్రేమ్ లాగా అయిపోయింది, ఫోటో ఫ్రేమ్, షో పీస్. స్పిరిచువాలిటీ బికమ్స్ అ షో పీస్. సో కనుకనే కృష్ణుని నోట్లే బ్రహ్మాండాలు చూసిన తర్వాత సమస్త బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి చూసినాయి. ఈ యశోద మాతకు అర్థం కాలేదు ఇదేం నడుస్తుంది. సో ఫస్ట్ ఆమెకు వచ్చింది మనసులో ప్రశ్న. ఆ బ్రహ్మాండం చూసిన తర్వాత ఆమెకు మనసులో 4 ప్రశ్నలు వచ్చినాయి. ఫస్ట్ ప్రశ్న అంటుంది, నేను నిద్రలో ఉన్నానా లేక సోయితో ఉన్నానా? గిచ్చుకున్నది లేదు, ఐఎమ్ నాట్ డ్రీమింగ్, నేను మెలికే ఉన్నా. నార్మల్లీ నిద్రలో కనబడతాయి కదా, నిద్రలో మనం ఏమో చూస్తాము, నిద్రలో మనం గాలి ఎగురుతాం కూడా, ఆకాశంలో ఎగురుతాము, కొండలు ఎక్కుతాము, బంగారు కొండ కనబడుతుంది అవునుగా, ఎన్నో అద్భుతమైన కర్మలు చేస్తూ ఉంటాము నిద్రలో. అప్పుడు యశోద మనకు అనిపిస్తుంది, మరి నేను నిద్రపోయినానా? ఇచ్చుకున్నది లేదు. ఈజ్ ఇట్ అ డ్రీమ్? నో, ఐఎమ్ నాట్ డ్రీమింగ్. ఫస్ట్ క్వశ్చన్ తనకన్నీ ప్రశ్న ఉంటుంది. సో కనుకనే మనం కూడా మన జీవితంలో కొన్ని విషయాలు అద్భుతము కనిపిస్తే ఏం చేయాల్సింది? ఫస్ట్ తనకి ప్రశ్న అడుకోవాల్సింది. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, యూ హ్యావ్ టు ఆర్గ్యూ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ గో అండ్ ఆర్గ్యూ విత్ ద వరల్డ్. ప్రపంచంతో వాదించు తర్వాత ఫస్ట్ తనను వాదించు. సో ఫస్ట్ అడుగుతుంది, నేను నిద్ర కలబడుతున్నాను లేదు, నేను మెలికే ఉన్నాను అంటుంది. భగవంతుడి మాయాశక్తి నాపై మాయా ప్రభావంతో ఒక భ్రమ లాంటి సిచ్యువేషన్, ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసిందా? కనుక నాకు ఈ విషయాలు కనిపిస్తుందా? ఒక ఆమె ఆలోచిస్తుంది, నేనైతే ఒక సాధారణ స్త్రీ ఉన్నా, నాపై ఈ దేవతలు ఎందుకు మాయ ఎత్తారు అలాగా. కనుకనే అది కూడా కారణం కాదు. ఫస్ట్ ఏంటి? డ్రీమింగ్. రెండోది, ఈజ్ ఇట్ అన్ ఇల్యూజరీ క్రియేషన్ బై ది ఎక్స్టర్నల్ ఎనర్జీ? అంటే మాయ యొక్క ప్రభావం ఇది. అది కూడా కాదు, ఎందుకంటే నేను సాధారణ వ్యక్తి. మాయ ఎవరో పంచుతుంది పెద్ద పెద్దలపై, నేనైతే సాధారణ స్థితి ఉన్నా, నాపై మాయ ప్రభావం ఉంటుంది. సో కనుకనే మనకు కూడా కదా మంత్రం చేస్తే ఏంటది అంటారు కదా, మంత్రం చేసేది ఏమేమో కనిపిస్తాయి, ఏమేమో చూస్తాము, అది కాదు. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మన అందరి కోసం వర్తిస్తుంది. గట్టిగా వినండి ఈ విషయాన్ని, గట్టిగా వినండి. ఇది అప్లైస్ టు ఆల్ ఆఫ్ అస్. Has this been manifested by my own intelligence? అంటే నా బుద్ధి ఈ పరిస్థితిని సృష్టించిందా? దీన్ని అర్థం చేసుకోండి. ఈ విషయం మన జీవితంలో 99% పరిస్థితులు ఉండవు,
మనకు కనిపించేట్లాగా మనకు అనుభవం కలిగినట్లు ఉండవు, దే డోంట్ ఎగ్జిస్ట్. కానీ మన బుద్ధి ఇంకా ఎస్పెషల్లీ మన మనసు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వ్యక్తి అటువంటి వాడు, ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. అవునుగా, ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. కానీ మన మనసు ఏం చేసింది, ఆ వ్యక్తిది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళ బొమ్మ తయారితే మూవీ తయారితే ఉందా యాక్చువల్లీ? డస్ దట్ థింగ్ ఎగ్జిస్ట్? ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అది అస్తిత్వంలో లేదు. కానీ ఏం చేసింది, తయారు చేసింది. సో మనకు ఒక విషయం పట్ల, ఒక వ్యక్తి పట్ల ఒక అభిప్రాయము, ఒక భావన, ఒక ఆలోచన, ఆ వ్యక్తి అట్లా లేడు, ఆ పరిస్థితి అలా లేదు. కానీ మనసు ఏం చేసింది, సృష్టించింది. ఉంది ఎక్స్పీరియన్స్. అత్త పాపం మంచిదే. ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్, మీకు అందరికీ ఈజీగా కోఆర్డినేట్ అయ్యేటట్టు. అత్త చాలా మంచిది, కానీ విన్న విషయాలతో ఏమైంది, అత్తను చూడంగానే కడ్డుది, అత్త కడ్డుది అని ఒక ఏంది, మన బుద్ధి, మన మనసు ఒక ఇమేజ్ తయారు చేసింది. ఇక కడ్డుదని ఇమేజ్ తయారు చేసరికి ఏమవుతుంది, నువ్వు ఆ వ్యక్తిని, ఆ పరిస్థితిని దాని ద్వారానే చూస్తావు. ఏ అద్దాలు చూస్తావు, కడ్డు అద్దాలతో. అది ఎంత ప్రేమ కొద్ది పాపము, బిడ్డ ఏమన్నా తింటావా, ఏమన్నా తాగుతావా, అలిసిపోయా, కొంచెం రెస్టారెంట్లో ఏమో ఉండొచ్చు, బాగా ఏం మాట్లాడుతుంది. కనుకనే దీంతో చాలా జాగ్రత్త ఉండాలి. మనందరి సమస్య ఇదే ఉంది. అందరి సమస్య ఏంటి, మనం ఒక వ్యక్తి పట్ల, ఒక పరిస్థితి పట్ల ఒక అభిప్రాయాన్ని మనమే ఉట్టించుకుంటున్నాము. వి క్రియేట్, అవర్ మైండ్ క్రియేట్స్, అవర్ ఇంటెలిజెన్స్ క్రియేట్స్ సంథింగ్. ఇంకా అదే విధంగా జీవితం గడుపుతాము. ఇంకా అదే మన ఐడెంటిటీ అయిపోతుంది, అదే మన స్వభావం అయిపోతుంది. అదే మన స్వభావం అయిపోతుంది. ఇది మూడో పాయింట్. ఇది చాలా పెద్ద విషయం ఉంది, అందులో డీల్ అవుతాయి, టైం లేదు. ఇంకా నాలుగో చెప్తుంది, నా కొడుకు నాపై ఏమైనా మాయ చేసిందా. నాలుగో విషయము, ఆర్ ఇస్ ఇట్ సమ్ మిస్టిక్ పవర్ ఆఫ్ మై చైల్డ్. ఇది నా కొడుకుతో ఒక మాయా శక్తి. నువ్వు వాడిని ఎత్తాడు. ఈ 4 ప్రశ్నలు అని మనకు వచ్చింది. ఏంది, డ్రీమా, మాయానా, సృష్ట్యా, లేదా కొడుకుది మాయానా. కానీ ఆమెకు 4 ప్రశ్నలకు సమాధానము రాలేదు. సో కనుకనే మన జీవితంలో కూడా కొన్ని ఇటువంటి పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్స్ అడుక్కోవాలి. బట్ దేని వలన, వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ దిస్. మనం ఈ 4 ప్రశ్నలు ఎత్తే మన జీవితంలో 99% ఆన్సర్ ఒకటి వస్తుంది. ఏంది, నేను సృష్టించుకున్నది ఇది, నేను సృష్టించుకున్న పరిస్థితి ఇది, ఇంకేం లేదు. కానీ యశోదమాత సందర్భంలో అట్లా లేదు. ఒకవేళ మనలకు లేకపోవచ్చు, ఒకవేళ సరే మనము సృష్టించుకున్నది, కానీ ఈవెన్ దో వి మైట్ హ్యావ్ క్రియేటెడ్ దట్. కానీ కేవలం కారణాలు తెలుసుకోవడం ముఖ్యం కాదు, సొల్యూషన్ తెలుసుకోవాల్సింది. సో యశోదమాతకు ఈ కారణం చేస్తుంది, కానీ ఆ ప్రాబ్లంకి సమస్య తెలుస్తుంది. కనుకనే ఎప్పుడైతే జీవితంలో మన సమస్యలకు మనకు పరిష్కారాలు రాకపోతే, మనకు తెలియకపోతే, అందులో ఎక్కసి వచ్చే ప్రయత్నము చేయొద్దు. డోంట్ గో డీప్ ఇన్ టు దాట్. సైకాట్రీలో అందరికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి? వాట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సైకాట్రీ? సైకాట్రిక్ పేషెంట్ వాళ్ళు అందరికంటే ఎక్కువ సమస్య ఏంటి? ఓవర్ థింకింగ్. విషయం ఉంటుంది, ఒక్క పైసది
వాడు 99 పైసలు ఆలోచిస్తాడు. ఆలోచించడం తప్పు కాదు, కానీ ఎంత ఆలోచించాల్సింది, ఎంత అవసరం ఉందో. అనాలిసిస్ షుడ్ బి దేర్, బట్ అనాలిసిస్ షుడ్ నాట్ లీడ్ టు పారాలిసిస్. ఆలోచించి నువ్వు పని చేయకుండా ఉండకూడదు. ఆ ఆలోచనలు నీ కార్యంలో ఆటంకము కనుక నేను ఎప్పుడు చెప్తా, మనం అందరం పిచ్చోళ్ళమే, వీఆర్ ఆల్ క్రేజీ, వీఆర్ ఆల్ మ్యాడ్, అవును. కానీ మనం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. ఎందుకు? ఇప్పుడు సైకాట్రిక్ ఓపీడీలో కూడా, వార్డులో కూడా పిచ్చోళ్ళు ఉన్నారు. వాళ్ళు పిచ్చోళ్ళే, మనం పిచ్చోళ్ళము. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది, మనకి ట్రీట్మెంట్ జరగట్లేదు. ఏం తేడా ఉంది? వాహనంలో ఇక మనలో తేడేముంది? ఇది పర్సంటేజా? ఏం పర్సంటేజ్? ఎట్లా? హౌ డస్ ఇట్ మేనిఫెస్ట్? హాస్పిటల్లో ఉన్నోడు పిచ్చోడే, మనం పిచ్చోళ్ళమే. వాహనంలో మనల్ని తేడేముంది? కంట్రోల్ ఉంది, మన యాక్షన్స్ పైన వాళ్ళకి కంట్రోల్ లేదు. We have control of our actions, they don't have control. ఇంకా మోర్ చెప్తున్నా మమ్మీకి చెప్పు, స్పీక్ అవుట్. అన్కాన్షియస్నెస్, కాన్షియస్నెస్, నో. ఇంటెలిజెంట్, తేడా ఒక్కటే ఉంది, ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మగవాళ్ళకున్న చాలా ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం, ఓసిడి. తెలుసా ఓసిడి? యు నో ఇట్, యు హ్యావ్ ఇట్, యు హ్యావ్ ఇట్ ఉందంటుండు. అందరికి పై ముందే చేయలేదు. చాలా మంది కూడా తెలియదు. మొగళ్ళకు ఒక రోగం, ఆడకు ఒక రోగం ఉంటుంది, చెప్తుంది. ఓసిడి లేదు, వేరే వేరే వర్షన్లు. మొగళ్ళకు ఓసిడి ఎట్లుంటుంది తెలుసా? ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. వాళ్ళ ఇంటికి తాళం ఎత్తారు, గొల్లం పెడతారు, తాళం ఎత్తారు, కిందాక పోతారు, రోడ్డాక పోతారు, మళ్ళీ అక్కడ వాడు. అదే ప్రభు, నాకు తెలియదు. నిజమా? అది రోగమా? నీకు ఇప్పుడు అంతే చదివి నా పరిస్థితి అంతే ఉందని. వాడు పోతాడు, మళ్ళీ వస్తాడు, చూస్తాడు, మరి గట్టిగా తాళం మంచిగా పడేది, మళ్ళీ అవుతాడు, మళ్ళీ వస్తాడు. వాడు 9 గంటలకు ఆఫీస్ చేరుకునేవాడు, 12 గంటల వరకు వాడు అలా చూస్తూ ఉంటాడు. ఆడవాళ్ళకు కడిగిందే కడుగుడు, పిండిందే పిండుడు, తుడుచుడు, ఇది ఆడవాళ్ళ రోగం. కనుక ఈ పేషెంట్లు సైకాట్రిక్ వాటిలో పోరు, వాళ్ళు స్కిన్ ఓపీలోకి వస్తారు. ఎందుకు? ఇవన్నీ కాలేజీలు చెడిపోతాయి. డాక్టర్ నా కాలేజీలో చెడిపోతుంది, చెడిపోవడం కారణం ఏంటి? టాప్ లేళ్ళు ఉంటుంది, పిండితే పిండుడు, కడిగిన కడుగుడు, తుడిసే తుడుచుడు. అర్థమైందా? వాళ్ళ మధ్య నా తేడా ఏంటి, మన మధ్యలో? వాళ్ళ పిచ్చితనము, వాళ్ళు చేసే ప్రతిరోజు కార్యంలో ఆటంకం అవుతుంది, మన పిచ్చితనం వల్ల ఆటంకం అవుతలేదు. ఇదే తెలియదు. మనం ఒక్కసారి చూస్తాము, ఆ తాళం బట్టి చూస్తాము, వెళ్ళిపోతాము. కానీ వాడు అందులోనే ఉంటాడు, కనుకనే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. ఇదే తేడా. His madness does not interfere with his day-to-day activities, with his functioning. కనుకనే జీవితంలో ప్రాబ్లంల మీద ఆలోచించాల్సింది, కానీ ఎంత నా డే-టు-డే యాక్టివిటీస్లో డిస్టర్బ్ కాకుండా. ఆ డిస్టర్బ్ అయిందంటే ఇక నాకు ట్రీట్మెంట్ అవసరం అన్నట్టుగా. కనుకనే ఈ యశోద మాత్రం ఆలోచిస్తుంది. కానీ మనం డిస్టర్బ్ కావద్దంటే చెయ్యాల్సిందేమి, ఒక్కడే సిద్ధాంతం తెలుసుకోవాల్సింది. ఈ ప్రాబ్లంను నేను సాల్వ్ చేయలేకపోతాను. అర్జునుడు కూడా భగవద్గీత మొదటి అధ్యాయంలో లాస్ట్ చివరి 20 శ్లోకాలు, 20 నుండి 47 వరకు ఏం చేస్తుండు? కృష్ణునితో వాదిస్తుండు, అవును లేదా?
యుద్ధం ఎందుకు చేయాలి, యుద్ధం చేస్తే ఎంత లాభం ఉంటుంది, యుద్ధం చేయకపోతే యుద్ధం చేస్తే ఎంత నష్టం ఉంటుంది, యుద్ధం చేయకపోతే ఎంత లాభం ఉంటుందో అన్నింటినీ వాదిస్తుంది. వాదించుడు తప్పు కాదు, వాదించుడు తప్పు కాదు, కానీ ఆ వాదనల ద్వారా మన సమస్యకు పరిష్కారం రావాలి. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఆర్గ్యూయింగ్, బట్ ఆర్గ్యుమెంట్ షుడ్ లీడ్ టు సొల్యూషన్. అర్జున్ వాదిస్తుండు, కానీ అర్జున్ మనసులో ఉన్న దుఃఖము పోతలేదు. అర్జున్ చివరికి ఏం చేసిండు? ఎక్సెప్టేషన్, అనుభూతి కలిగింది. అర్జున్కి 2వ అధ్యాయంలో అనుభూతి కలిగింది. ఈ సమస్యకు కారణం ఏమిటి? కార్పణ్య దోషో పహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేత యశ్రేయసా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్న. ఈ సమస్య కారణం ఏంది? కృష్ణుడు కాదు, బయట వాళ్ళు కాదు, కౌరవాలు కాదు, ప్రతిపక్షం కాదు. ఎవరు? నా హృదయ దౌర్బల్యం, వీక్నెస్ ఆఫ్ మై హార్ట్, కార్పణ్య దోషం. ఇది ప్రాబ్లం నాది. సో కనుకనే వాదించడం ద్వారా దీన్ని పరిష్కారం రాదు. ఏం చేసాడు? శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నాం. ఈ భావ బామ్మరుల సంబంధంతో నా సమస్యలకు పరిష్కారం రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాల్సింది? ఈ భావ బామ్మరుల సంబంధం వద్దు, ఇప్పుడు గురు శిష్యుల సంబంధం జరగాలి అని అర్జునుడు కృష్ణునికి శరణ పొంది, ఈ సరెండర్ టు కృష్ణ. సో కనుకనే యశోద మాత కూడా ఆమె ఏం అర్థమైతే లేదు. సో కనుకనే ఎక్నాలజీగా జరుగుతుంది. దేర్ ఫోర్ లెట్ మీ సరెండర్ అంటూ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. నాకు ఆ దేవాదేవునికి శరణ్ పొంది అతనికి నేను దండం నమస్కారం పెట్టాలి. ఎందుకు? ఎందుకంటే ఆ భగవంతుడు ఈజ్ బియాండ్ ఆల్ మెంటల్ స్పెక్యులేషన్. అన్ని ఊహలకు, అన్ని కల్పనలకు అతడు అతీతుడే ఉన్నాడు. మనసుకు అతీతుడు, కార్యకలాపాలకు అతీతుడు, శబ్దాలకు అతీతుడు, వాదనలకు అతీతుడు. అంటే ఏంటి? మనం భగవంతుని శబ్దాలతో, తన ఊహాలతో, తన కల్పనలతో, తన వాదనలతో తెలుసుకోలేము. అవన్నిటికైనా అతీతుడు ఉన్నాడు కదా. అన్నిటికీ మూలం అతడే. అన్ని భౌతిక కార్యాలకు కూడా అతడు అతీతుడై ఉన్నాడు. సో కనుకనే ఆ భగవంతుని నేను శరణ్ పొందాల్సింది. సో కనుకనే ప్రభుపాదులు రాస్తుంది ఇక్కడ, వన్ షుడ్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ ద సుప్రీం కాజ్ బై ఆర్గ్యుమెంట్. ఆధ్యాత్మిక జీవితంలో ఆర్గ్యుమెంట్లు నడవు కదా. వెన్ వీఆర్ బిసెడ్ విత్ సమ్ ప్రాబ్లం, మన జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు, ఫర్ విచ్ వీ కెన్ ఫైండ్ నో రీజన్, దానికి కారణం తెలుస్తలేదు, అప్పుడు ఏం చేయాల్సింది? దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ దెన్ టు సరెండర్ టు ద సుప్రీం లార్డ్. భగవంతుడి శరణ్ పొందు తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే కారణం కూడా తెలుస్తలేదు, ఎంత ఆలోచిస్తాం. కనుకనే అన్ని సమయంలో, అన్ని పరిస్థితుల్లో భగవంతునికి శరణ్ పొందుడే ఉత్తమమైన మార్గం. తర్వాత ఆమెకు అనుభూతి కలుగుతుంది. ఏమంటుంది? భగవంతుని మాయా ప్రభావం వల్లనే. నేను ఇందాక ఏమనుకున్నా? నందు మహారాజు నా భర్త, నందు మహారాజు నా భర్త, నేను ఈ మొత్తం గోకులంకి రాని, నా చేతిలోనే మొత్తం ఇంతమంది దాసులు ఉన్నారు. ఆల్సో ఒక్కొక్క లైన్ మీద యశోద మాత మన శబ్దం పలుకుతుంది, మన భావన పలుకుతుంది. ఆమె ఏమంటుంది? ఇట్ ఈస్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సుప్రీం లార్డ్స్ మాయా, అంటే భగవంతుని మాయాశక్తి చే దట్ ఐఎమ్ రాంగ్లీ థింకింగ్, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. ఏంటి? దట్ నంద మహారాజ్ ఈజ్ మై హస్బెండ్. ఇందులో మీకు కూడా ఫలానా వ్యక్తి నా భర్త. కృష్ణ ఈజ్ మై సన్. రెండోది, ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ నంద మహారాజ్, ఆల్ ద వెల్త్ ఆఫ్ కౌస్ అండ్ క్యాబ్స్ ఆర్ మై పొజిషన్. ఇవన్నీ నా ఆస్తులు. ఈ బంగ్లాలు, ఈ ఇల్లు అంత ఫీలింగ్ రాదా? ఆడవాళ్ళకి అంతకంటే పెద్ద ఫీలింగ్ ఏంటి? ఇదే అన్నీ నాయే, నా భర్త నావిడే, నా పిల్లలు, నా ప్రాపర్టీలు. ఆడదానికి ఈ ఒక్క ఫీలింగ్ కలిగితే ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఇట్లేం కావాలా? భర్తల ప్రాపర్టీ కావాలి. బస్ ఎప్పుడు ఎక్కడ భూములు కొన్నావు, ఎక్కడ ఉన్నాయి చెప్పు, బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పు, నాకు చెప్పు చెప్పు చెప్పు, ఇదే ఉంటుంది ఇచ్చట. ఏమంటుంది? ఐఎమ్ థింకింగ్ దట్ నంద మహారాజ్ ఇస్ మై హస్బెండ్, కృష్ణ ఇస్ మై సన్, బికాస్ ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ నంద మహారాజ్, ఆల్ ద వెల్త్ ఆఫ్ కౌస్ అండ్ క్యాబ్స్ ఆర్ మై పొజిషన్స్.
అండ్ ఆల్ ద కవర్డ్ మెన్ అండ్ దేర్ వైఫ్స్ ఆర్ మై సబ్జెక్ట్స్. వీళ్ళందరూ నా ప్రజలు. ఇది భగవంతుడి మాయాశక్తి. సో కనుకొని ఇటువంటి భావనలు మనకు ఉంటే అర్థం చేసుకోవాల్సింది మనమందరం ఎన్నున్నాము, మాయాలు ఉన్నాము. నూనె వాస్తవంకు ఎవరికి భర్త కాదు, ఎవరి భార్య కాదు, ఎవరి కొడుకులు కాదు, ఎవరికి బిడ్డలు కాదు, ఏ చుట్టాలు కాదు, ఏ బంధువులు కాదు, అన్ని సంబంధాలు దేహంతో ఉన్నాయి అంతే. ఇప్పుడు పొద్దున్న కదా మా నిర్మలకి వచ్చి రమ్మంటుంది. నేను మొన్న అమ్మ ఆపరేషన్ చేయించుకో ఇది ఒప్పుకున్నట్టుంది. ఎప్పుడో చేయించుకోవాల్సింది, కానీ కొడుకు లగ్గాలు, ఈ లగ్గాలు, ఆ లగ్గాలు ఇవి ఒకటి చేసుకోక ఎట్లా ఉన్నా. నేనన్నా కొడుకులు బిడ్డలు లగ్గాలు సుఖం ఉంటుండ్రు, మేము అవస్థ పడుతున్నాం. వాళ్ళకి తెలుసా నీ అవస్థ ఏమవుతుందని? వాళ్ళు అంటారు అమ్మ చేయించుకొని, కానీ యాక్చువల్లీ అమ్మ అద్దు ఫస్ట్ ప్రయారిటీ నువ్వు చేయించుకో అంటారు. వాళ్ళ ఎవరి జీవితం వాళ్ళకు, ఎవరి సంసారం వాళ్ళకు, ఎవరి భార్య, ఎవరి పిల్లలు వాళ్ళకు. ఇది మన భ్రమ, మన మాయపడి అయ్యో నా ఓడు నాది 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 అదే పోయి నాది లేదు. ఇంట్లో గాలి ఉన్నంత వరకే నాది, తర్వాత ఓళ్ళు కాదు, ఎవరు కాదు, అన్నీ వదిలేసేటి. పైసలు బ్యాంకులో ఉండిపోతాయి, పైసలు బ్యాంకులో అల్మీరాలు ఉండిపోతాయి, వాహనాలు వాకిల్లో ఉండిపోతాయి, భార్య కడప వరకే, దోస్తులు శ్మశాన వరకే, శరీరము కంపరం వరకే. దాని తర్వాత నువ్వు ఒప్పుకోను. ఇదంతా పెద్ద మాయవలే. ఉన్నత వాణి మాట చెప్తుంది, నేను పెళ్లి వదిలేసుకుని వచ్చినాము, అందరు ముఖాలు పెడుతున్నారు. నేనన్నా నేను ఒక్కడే అంట, ఒక్కడే ప్రశ్న అడుక్కోవాలి. మనం బాగా ఇమోషనల్ సెంటిమెంటల్ అవుతాము. అయ్యో పెళ్లి ఉంది, ఇది ఉంది, మా దగ్గర చుట్టాలు, మా ఇది అదేది. నేను ఒక్కడే వాడు చెప్తాను, మీరు లేకపోతే ఆ పెళ్ళి ఆగుతుందా? అవుతుంది ఎవరన్నా పెళ్ళి? అంటారా అయ్యో మా పిన్ని రాలేదు, నేను తాళి కట్టా అంటాడు కొడుకు పిల్లలు. లేక అమ్మాయి అంటుందా మా పిన్ని రాలేదు, నేను తాళి కట్టించుకోను అంటారు ఎవరన్నా? పిన్ని ఏంది, ఆ అమ్మ లేకపోని, అయ్యో లేకపోని, పంతులు కూడా లేకపోని, బస్ తాళి ఉంటే చాలు. అవును లేదా? నాకు తాళి ఉంటే చాలు, పంచు కట్టేస్తా బస్, మాకు దుండగా తెలియని ప్రపంచం పెట్టద్దా పోనీ. ఇదే బాగుంటుంది. ప్రపంచంతో ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్కడు తన అవసరం కోసమే ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటుంది అంతే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సంబంధము ఇది కేవలం స్వార్థం మీద ఆధారపడింది. ఎవ్రీబడి సెల్ఫిష్. అందరికి ఒక్కరు అవసరం ఉంటుంది కనుకనే వాటితో సంబంధం చేయించుకుంటాడు. ఆ అవసరం తెచ్చిన తర్వాత ఓటు సంబంధం చేసుకోడు, ఏ సంబంధం కాపాడుకోడు, ఎప్పుడు పోతా అనిపిస్తుంది. కన్న కొడుకులు కూడా చూస్తారు ముసలు ఎప్పుడు చచ్చిపోతుందని. ఫ్యాక్ట్ చెప్తున్నాను, ముసలు ఎప్పుడు చచ్చిపోతాడు. భాగవతంలో ఒక ఉదాహరణ ఉంది. పని చేయని ఎద్దును కూడా ఓటు దేకడు, ఓటు తాగడు, దాన్ని కట్టుకుని కమ్మేసేస్తాడు. ఎద్దుకు విలువ ఎంతవరకు? పని చేసినంత వరకు. ఏ రోజు ఎద్దు కులబడ్డదా అయ్యో ఇది ఇన్నేళ్ళు పని చేసే మన ఇన్ని పంటలు పండించే దీనివల్ల మాకు ఇంత లాభం అయింది, సరే నాన్న కూర్చుండి అని జీవితం చివరి రోజు మాత్రం గడపడ్డదా? తెల్లారేవన్నీ పోయి అంగళ్ళ కట్టుకుని అమ్మేస్తారు. అంటే అది జీవితం సమర్పించింది కోసము. నీతో పాటు లేచి నీతో పాటు ఉన్నది నీకు ఎక్కువ పనిచేసింది, దానికి చివరికి నువ్వు ఇచ్చిన బహుమతి ఏంది? కసయోనికి. ఇదే భౌతిక జీవితం. కనుక ఈ మాయలకి బయటపడి ఉంది. ఇట్లాంటి దానికి ఇక సరే ఓళ్ళు నా భర్త కాదు. సంసారం ఉన్నప్పుడు ఎస్ నేను భర్తను, నా భార్య, నా పిల్లల్ని అందరితో సంబంధం ఉండాల్సింది, అందరితో ఉండాల్సింది, అందరు సేవ చేయాల్సింది. ఎంతవరకు? నా భక్తి జీవితంలో ఆటంకం కానంత వరకు. ఏ రోజు ఆటంకమైనరో అప్పుడు హరే కృష్ణ, అప్పుడు హరే కృష్ణ వచ్చింది. ఎందుకు? ఎందుకంటే చివరికి నీ అంతరం మూట నీకు ఎగిరిచ్చేది ఉంది. ఇంకో వాళ్ళు రారు. ఒక్క పది అంతరం మూట గారెలు ఎగిలిందంటే ఇంకో పల్లెట్ రాడు, అందులో ఇంకో దుంగి రాడు. అరే ఆగు చెప్తాది. కనుకనే ఈ మాయల ఈ భ్రమలకెళ్ళి బయట యశోమత అంటుంది నేను భ్రమలో ఉన్నా అనే వాస్తవం లాస్ట్ చెప్తుంది. యాక్చువల్లీ
నేను అనుకుంటున్నా ఇది 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 అది, కానీ వాస్తవంగా నా పరిస్థితి ఏముంది? నేనే ఆయన ఇటర్నలీ సబార్డినేట్, నేనే భగవంతుడికి లొంగిపోయి ఉన్నా. నేనేమనుకుంటున్నా? అందరి మీద ఆధిపత్యం ఉన్నది. ఏమాధిపత్యం ఉంది? మన సమస్యలకు వెళ్ళే మనం బయటపడలేకపోతున్నాము. మనకు అనిపిస్తుంది నేను పెద్ద సర్పంచ్ని, నేను పెద్ద పంచుని, నేను పెద్ద మనిషిని, నేను ఇంకొక సమస్యలు పరిష్కారం. అరే నీ సమస్యలు నువ్వు బయటపడు ఫస్ట్. నీ ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, నీ ఇంట్లోని కొడుకు కొడలు కయ్య కొట్లాటలు ఉన్నాయి, నువ్వు బయట పంచాయతీ చెప్తున్నావు, ఇంట్లో పంచాయతీ చెప్పు ఫస్ట్. కానీ భ్రమ, నేను పెద్ద మనిషి, నేను ఇది నేను అది. కానీ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అద్దం కూడా ముఖ పెట్టుకుని చూడాలి. అప్పుడు నా పరిస్థితి ఏంది? కనుకనే యశోద మాతకు కృష్ణుడి అనుభవాలు కలిగించింది. ఇక్కడ కూర్చుండి, మనం కూర్చున్న చోటు కూర్చుండి యశోద మాతకి అనుభవాలు కలిగినాయి. అప్పుడు తెలిసింది ఈ నేను ఎవరైనా కొడగలుగుతున్నావో వాస్తవంగా ఎవరు అతడు దేవాదేవుడు. కానీ ఇమ్మీడియట్లీ చెప్పాను కదా, కృష్ణ ఏం చేసిండు? డేటా ఫైల్ మొత్తం లీడ్ కొట్టేసిండు. ఎందుకంటే ఇప్పుడు అమ్మకు తెలిసిన అనుకో నేను దేవాదేవుని అని, నన్ను ఒళ్ళు వేసుకొని సంకలు వేసుకొని నన్ను మిగులాడది ఉకల్ బంధంలో నన్ను కాడబట్టి చక్కెర ఉకలకి కట్టి పెట్టది, నా వెనుక బెత్త కర్ర పట్టుకొని నన్ను చంపడానికి రాదు. నాకు కావాల్సింది అది. కొన్ని భౌతిక విషయంలో ఇమ్మీడియట్లీ మొత్తం డేటా ఫైలు వీలు కొట్టేసిండు. మళ్ళా యశోదమాత అంటుంది నేనేం చూస్తే అది కాదు అది అది చిన్న అవి అన్ని గ్రహాల చతుర్చి కదా అది అంటుంది. అంత వెన్న తింటే కదా అది వెన్న కావచ్చు. కొండలు కనబడ్డాయి. కొండలంటే అది వెన్న పోయి కడుపులో ఎరికిందేమో నోట్లే వెన్నలాగా. మరి గ్రహాల నక్షత్రం కదా కాదు, రేవ తిన్నాడు కదా ఆ చిన్న చిన్న రేవ కణాలు ఈ ఫీలింగ్ వచ్చేసి. ఇది భగవంతుని మహేష్. కానీ యశోద మాత కలిగిన ఇక్కడ అనుభూతి ఇది చాలా 2-3 శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన వల్లే దాన్ని ఎక్కడ మెయింటైన్ చేయాల్సింది, ఈ బ్రహ్మలకి వెళ్ళి బయటపడాల్సింది. ఈ టెంపరీ బంధాలకు బయటపడి ఆ నిజమైన సంబంధంని గుర్తు చేసుకొని ఆ సంబంధంని మనము గట్టిగా చేసుకునే ప్రయత్నం చేయాల్సింది. ఎందుకంటే చివరికి అది ఒరిజినల్ సంబంధం ఉంది, అది నిజమైన సంబంధం ఉంది. ఇవన్నీ టెంపరీ. ఆ సంబంధం కోసం ఈ సంబంధం వాడుకోవాల్సింది. ఆ సంబంధం పట్టించుకోవడానికి ఈ సంబంధాలు వాడుకోవాల్సింది. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా కృష్ణ చైతన్యం ముందు వెళ్ళగలుగుతాము. అప్పుడు ఆత్మది ఏమంటారు పురోగతి అవుతుంది, లేకుంటే అధోగతి అవుతూ ఉంటుంది. ఈ సంసార చక్రంలో జీవి తిరుగుతూ ఉంటుంది. ఇలా మంచిగా ఉన్నాము, పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, నగాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పేరు ఉంది, ఉండేటప్పుడు జన్మించడము. కానీ నెక్స్ట్ ఎక్కడి గతి? నెక్స్ట్ గతి ఎక్కడ? అదే ఊళ్ళో నువ్వు ఏకలంలో ఉంటావు, గడ్డలో పందే పుట్టచ్చు. ఏళ్ళు పట్టుకున్నావో, ఏ ఇంట్లో పెద్ద సెఫ్టీ ట్యాంక్ కట్టుకున్నావో అదే సెఫ్టీ ట్యాంక్లా నీ మన్మడిది నీ ముని మన్మడిది మలమూత్రం మీరు కూడా పురుగు పుడతావు అదే సెఫ్టీ ట్యాంక్లా. నువ్వు పట్టుకున్న సెఫ్టీ ట్యాంక్ మళ్ళీ కష్టపడి సెఫ్టీ ట్యాంక్ కట్టుకునే కోసము అందులో పురుగు పుట్టడానికి ఏం చేయడానికి మన్మళ్ళది మలమూత్రం తినడానికి కొంచెం కఠినం అనిపిస్తుంది తినడానికి. ఇదే సత్యం ఉంది. కనుక ఇక్కడ బ్రహ్మాండ ఘాట్లో భగవంతునితో ఇదే ప్రార్థించాల్సింది. భగవంతా యశోదమాతకు నీ తల్లికి నువ్వే అనుభూతి కలిగించినావో ఆ అనుభూతి కలిగి, ఎందుకంటే అనుభవం లేకపోతే నీళ్ళకి వెళ్ళే బయటపడదు. అగ్గి విషయం తెలుసు, కానీ అగ్గిలో చేయబెట్టిన తర్వాత సుంకంటే అప్పుడే మనం అగ్గి దూరం ఉంటాం, అగ్గిని ముట్టకుండా ఉంటాం. లేకుంటే అగ్గి కాలుతుంది, అగ్గి కాల్చుతుంది అని తెలుసు, కానీ అగ్గి కాలితే ఏమవుతుందో, ఆ సురికి ఎట్లుంటుందో, ఆ నొప్పి ఏముంటుందో తెలిసిందనుకో కొంచెం మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, బ్రహ్మాండ ఘాట్ కీ జై, యశోదా మాత కీ జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. చాలా లేట్ అయింది, మనం తొందర బస్సు వెళ్తాం.